అప్పుడప్పుడు బస్సులు రోడ్ల మీద, మనుషులు ఫుట్పాత్ల మీద నడిచే సుందర నగరం. అలాగే అప్పుడప్పుడు బస్ కండక్టర్లు, టాక్సీల వాళ్ళు, ఆటోల వాళ్ళు చిల్లర సరిగ్గా ఇచ్చేస్తూ ఉండే మహానగరం ఇది. ఈ నగరంలో ఇదో సబ్బుల ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ అధిపతి అయిన ఓ విచిత్ర కుమారుని చూద్దామా? నాకు పని కావాలి. నాకేం కావాలి? పని కావాలి సార్. ఏం కావాలి? పని కావాలి. అదే ఇప్పుడు కూర్చో. పని చెయ్యని వాడిని నేను తింటాను. ఏం చేస్తాను? తింటారు సార్. ఇప్పుడు తింటారు. కూర్చో. అదే పని పాట చెయ్యకుండా కుంటి సాకులు చెప్పేవాడిని నేను నవ్వులుతాను, లేకపోతే మింగుతాను. ఏం చేస్తాను? మింగుతారు. మింగుతారు సార్. ఇప్పుడు కూర్చో. ఇంకేం చేస్తాను? నవ్వులుతారు సార్. నిలబడు. ఏం చేస్తాను? నవ్వులుతారు సార్. డ్యూటీస్ గార్డ్ అన్నారు. ఎవరన్నారు? ఎవరన్నారు డ్యూటీస్ గార్డ్ అని? ఎప్పుడో నేనే ఉంటాను. ఏమన్నాను? ఏమిటా పోజేమిటి? శివాలయంలో నందీశ్వరులాగా నిలబడి చెప్పాలో కూర్చొని చెప్పాలో తెలియకిలా వంగున్నాను సార్. కూర్చొని చెప్పావు. సీట్లు వేసింది ఎందుకు? నా పేరేమిటి? జిడ్డు నారాయణమూర్తి సార్. ఏమిటా జిడ్డు మొహం? సరిగ్గా నవ్వుతూ చెప్పలేవు. నా పేరేమిటి? జిడ్డు నారాయణమూర్తి సార్. అదే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయుడు, శివుడు వీళ్ళంతా ఎలా దేవుళ్ళు? పని కూడా దేవుడితో సమానమయ్యా. పని చేసుకు బతకండి. పని చేసుకుంటే వేరే దేవుళ్ళని ప్రార్థించక్కర్లేదు. ఏం చేయక్కర్లేదు? ప్రార్థించక్కర్లేదు సార్. అమ్మా ప్రార్థించక్కర్లేదు సార్. ఏం తల్లి? ప్రార్థించక్కర్లేదు. కూర్చో. టైప్ కొట్టుకో. ఆ ఫైల్ ఇచ్చేసి వెళ్ళిపో. అగా వెళ్ళిపోమనగా వెళ్ళిపోవడానా? ఎక్స్ప్రెస్ బస్ లాగా చంపేస్తాడు. గుర్తుందా? నమస్కారం చేయండి అయ్యా. మర్యాద నేర్చుకోండి అయ్యా. జీవితంలో పైకి వస్తారు. ఎక్కడికి వస్తారు? పైకి వస్తాను సార్. వెళ్ళా. నాతో పెట్టుకోక. ఈ డిస్ట్రిక్ట్ మొత్తానికి చాలా స్ట్రిక్ట్ మనిషి నేను. చంపేస్తాను అనుకున్నావు. కావుడు కావుడు కామాక్షి. ఆగండి. ఇంత ఆలస్యమైంది ఏమిటి? అంటే కావుడు అదనమాట. మార్గ మధ్యలో కారు అదనమాట. చెడిపోతే అదనమాట. అదన్నమాట సరే, మీరు నాతో అన్నమాట మర్చిపోయారు కదా. ఏమన్నారు కావుడు? ఇవాళ పతివృత్తి సినిమాకి వెళ్దామన్నారా? ఓహో అన్నాననుకో. నువ్వు అసలు శిశులైన పతివ్రతం కాబట్టి నీకు ఆ విషయం గుర్తుంది కావుడు. పతివ్రతని కాబట్టి చేయి చేసుకోలేదు, సంతోషించండి. కాస్త కాఫీ తెచ్చి మీ మొహాన్ని పోస్తాను రండి. హలో, జిడ్డు నారాయణమూర్తి స్పీకింగ్. సెలవు కావాలా? నో 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 నో, కుదరదు. 2 రోజులు కాదు, ఒక పూట కుదరదు. కుదరదంటే కుదరదు. నో నో నో. మన ఆఫీసులో పనిచేస్తాడు వెంకట్రావు. 2 రోజులు సెలవు కావాలన్నాడు. కుదరదన్నాను. పాపం ఏం అవసరం ఉందో ఏమిటో. ఇచ్చేయండి, సెలవు ఇచ్చేయండి. అంతేనంటావా? బాబు వెంకట్రావు, నువ్వు ఎంత అదృష్టవంతుడివి నాయనా. తీసుకో బాబు, సెలవు తీసుకో. 2 డేస్ కాకపోతే 10 డేస్ తీసుకో బాబు. నేను ఉంటాను బాబు. నాకు సెలవు ఇచ్చేసా. ఇందా ఈ కాఫీ తాగి త్వరగా లోపలికి వచ్చి బట్టలు ఉతకండి. బట్టలు ఉతకాలా? పతివ్రత. అయ్యో, ఏమండి? వస్తున్నా. నమస్కారం సార్. నమస్కారం. ఏమయ్యా కిరణ్ కుమార్, తమ రమ్మని కబురు చేశారు సార్. అవునయ్యా, రమ్మని కబురు చేశాను. ఇవాళ ఆఫీసుకు రాలేదేంటి నాన్న? ఎందుకు రాలేదు పిచ్చికన్నా? దానికి పెద్ద కథ ఉంది సార్. ఆహా, అంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతున్నావన్నమాట. అవును సార్. వెళ్ళిపో. మొహం మీద గుండ్రాలు గుండ్రాలు వెళ్తావు అనమాట. వదులు. అంటే పెద్ద ఫ్లాష్ బ్యాక్ కాదు సార్. ఇంట్లో బట్టలు ఉతకాల్సి వచ్చింది. అంటే నా మీద జోకులు ఇస్తున్నావా? లోపల నేను బట్టలు ఉతకబోతున్నానని తెలిసి నన్ను ఎగతాళి చేస్తున్నావు అనమాట. ఇదిగా జిడ్డు వారబ్బాయిని నన్ను ఫుల్ చేయడానికి ప్రయత్నం చేయక. నేను ఆల్రెడీ ఓ లెవెల్కి ఫోన్ని. ఏమండి, లోపలికి వచ్చి బట్టలు ఉతకండి. వస్తున్నా. పిలిచింది మా ఆవిడ, ఉతకమన్నది నన్ను. సారీ సార్, బట్టలు ఉతకమని పిలిస్తే మా ఆవిడ అనుకున్నాను సార్. అంటే బట్టలు ఉతకమని పిలిచిన ప్రతి ఆడది మీ ఆవిడేనా? అంతేనా? ఇంకా ఏమండి? వస్తున్నా కావుడు. సరే నువ్వు వెళ్ళిపో. నీ సంగతి రేపు చూస్తా. ఎప్పుడు చూస్తా? రేపు చూస్తారు సార్. వెళ్ళిపో.
వస్తున్నారా రారా? వస్తున్నా కావుడు. నాకు ఎవడైనా పని చెయ్య పడుకో రాజా. లే జుట్టు మొహం వేసుకున్నాయి. కృష్ణమూర్తి గారు వస్తున్నారు సార్. వస్తారా మనం అనౌన్స్మెంట్ ఎందుకు? నమస్కారం సార్. ఏమయ్యా కృష్ణమూర్తి, బాగున్నావా? రా మనకి ఎదురు మాట్లాడుకుందాం. పనిలో ప్రోగ్రెస్ చూపించే వాళ్ళ మీద నాకు అభిమానం ఎక్కువయ్యా. ఎక్కువ అభిమానం ఎక్కువ సార్. నీ ప్రోగ్రెస్ బాగుంది. నీ పబ్లిసిటీ వల్ల మన సభ్యులకు విపరీతమైన గిరాకీ పెరిగింది. అందుకు నేను అభినందిస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సార్. ఏంటి విషయాలు? ఈ సబ్బును మనం తొందరగా రిలీజ్ చేయాలి సార్. ఊళ్ళో జనం దురదలతో బాధపడుతున్నారు. ఈ దురదలతో వచ్చిన గొడవ ఏదయ్యా? ఇది పుట్టరాని చోట పుడుతుంది. నలుగురిలో గోక్కున్నాం. ఇప్పుడు నాకు మోకాల మీద దురద పుట్టింది. కాలు మీద కాలు వేసాను. నలుగురు చెప్పలేను కదా. చెప్పు. అబ్బా అంత దురద పోతున్నాయి తెలుసు కదా. నేను వణుకుతుంటే మిషన్ కొడుతున్నాను ఉంటారు, అంతేనా? అప్పుడు చూసా ఎంత దురద పోతుందా ఎవ్వడికి చెప్పలేము. అది అందరూ తెలిసే విషయం. అందుకని దురద గురించి మనం చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. ఏం జరిగింది చచ్చిపోతున్నాను. సాధ్యమైనంత త్వరలో మనం ఈ సబ్బును రిలీజ్ చేయాలి సార్. చేద్దామయ్యా. మంచి వెరైటీగా పబ్లిసిటీ ఇద్దాం. రేపు నేను కలువు మంచి థాట్ ఇస్తాను. సారీ పద్మ, నేను కష్టపెట్టాను. అయ్యో రామా, తలుపు తీయడం కూడా ఒక కష్టమేనా? అమ్మమ్మ, అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. రేపో మాపో కాన్పు రావడం ఖాయం డాక్టర్ గారు చెప్పారు. ఈ పరిస్థితిలో కూడా నీతో చాకరీ చేయించుకోవడం దుర్మార్గం కదా. ఏం చేద్దాం చెప్పండి. అత్త అమ్మ లేని నాకు మీరు మీకు నేనుగా బతుకుతున్నాం. తప్పుతుందా? ఏమిటిది? వాసన ఏమిటి? సాంబారు. అంటే వంట చేస్తున్నావా? వంట చేయకపోతే భోజనం ఎలా వస్తుంది? నో, వంట గింట జాంతాని హోటల్ నుంచి క్యారీ వస్తుంది. ఇద్దరం అందులో సర్దుకుందాం. హోటల్ భోజనం మీ ఒంటికంత సరిపడదండి. అందుకని ఇలా ఆపుసోపాలు పడుతూ వంట చేస్తావా? చూడు పద్మ, వంట మీద నీకంత మక్కువగా ఉంటే ఆ పని నాకు వదిలి నే చేస్తా వంట. చాలే ఊరుకోండి. ఎవరినా వింటే నవ్విపోతారు. అంతగా అవసరం ఉంటే ఓ వంట మనిషిని పెట్టుకుంటానండి. పోస్ట్ వచ్చిందా? అవునండి, మా నాన్న రాశారు. రెండున్నాయేమిటి? రెండు ఆయన రాశారు. అదేమిటి? ఉదయాన్ని ఒకటి పోస్ట్ చేసి ఆ మాట మర్చిపోయి మధ్యాహ్నం ఇంకోటి పోస్ట్ చేసినట్టున్నారు. రెండిట్లోనూ విషయం ఒకటే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫాదర్ పద్మ. బిడ్డల మీద మమకారం అంటే అలా ఉండాలి. నాకు ఉన్నాడు నాన్న. ఇప్పటికొచ్చి ఒక్క ఉత్తరం రాశాడా? నో, ఒక్క కార్డు ముక్క చాలు పద్మ. అందులో ఆయన ఏమీ రాయక్కర్లేదు. జస్ట్ సంతకం చేసి పోస్ట్ చేసే చాలు. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. అసలు ఉన్నానుకున్నాడు, చచ్చానుకున్నాడు ఆయన. చచ్చా, అవేం మాట్లాడండి. ఏం చేయాలి పద్మ? మీ నాన్నేమో రోజుకి 2 ఉత్తరాలు చొప్పున రాస్తుంటే మా నాన్న నాకు 2 ఉత్తరాలు రాయాలి. లెక్కలో గోల్డ్ మెడలిస్ట్ కదా. ఈ లెక్క కాల్సి చెప్పు. ఈ పంతాలు పట్టింపులు ఇంకెంతకాలం లేండి. మనం చేయలేని పని మన బుజ్జిగాడు చేస్తాడు. వాళ్ళ తాతయ్య మీసాలు పట్టుకుని లాక్కొస్తాడు. చూస్తూ ఉండండి. లేదు పద్మ, మా నాన్న పంతం నీకు తెలియదు. ఉట్టి మొండి, శతమొండి. ఐఎమ్ ఆల్ రైట్ సీజర్. రాత్రి బాగానే నిద్ర పట్టిందిరా. ఏమిటి కలవరించానా? బాగా నిద్ర పడితేనే కలవరింతలు వస్తాయిరా. నా ఆరోగ్యం గురించి నువ్వేమీ వర్రీ అవ్వకు. రాయిలాంటి మనిషిని నేను. అండర్స్టాండ్? కరెక్టే రోయ్. ఎడంకాలి బూటు కుడికాలికి తొడిగేస్తున్నాను. కన్న బిడ్డ కాదని వెళ్ళిపోయినా వాడికంటే ఎక్కువగా